హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం అన్ని వంటల్లోకి ఉపయోగించే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి రుబ్బు పెట్టుకుంటే అదే ఘాటుతో అదే రుచితో ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉండేలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చూద్దాం. మనం ఒకసారి ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వంట ఎంత తొందరగా అయిపోతుందో మనందరికీ తెలిసిందే. పొద్దున్నే క్యారేజీలు ఉన్న బాక్స్లో వండాలన్నా కూడా ఇది నేను చూపిస్తున్నట్టుగా తయారు చేసి పెట్టుకోండి. అదే ఘాటుతో ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు శుభ్రంగా కడిగి తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే అదే మిక్సీ జార్లోకి అదే కప్పుతో 1 కప్పు వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను కూడా యాడ్ చేసి నీళ్ళను యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. ఇలా ఉప్పు, పసుపు, నూనె యాడ్ చేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ ఘాటుదనం అనేది పోకుండా ఉంటుంది. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు 2-3 వారాల వరకు ఇదే ఫ్రెష్నెస్తో ఇదే ఘాటుతో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు కొద్దిగా వేసినా కూడా సరిపోతుంది. మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నప్పుడు ఈ కొలతలు యూస్ చేసి ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.